చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ సీడ్స్లో. ఈ సీడ్స్ కాంబినేషన్లో తీసుకోవచ్చు, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ సిమిలరే ఉన్నాయి ఈ సీడ్స్. పంకిన్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ. ఫ్లాక్స్ సీడ్స్ వన్ థింగ్ వెరీ కేర్ఫుల్ అంటే ఎక్కువగా హీట్ చేయవద్దు. ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్న omega-3, omega-6 వెరీ ఈజీలీ డిస్ట్రాయ్ అవుతుంది. అందుకే టేక్ ఇట్ యాజ్ ఎ రా ఆర్ టేక్ ఇట్ లైక్ ఎ చట్నీ, మేక్ ఇట్ ఇన్ టు అ పేస్ట్, మేక్ ఇట్ ఎ చట్నీ అండ్ యాడ్ సమ్ ఫ్లేవర్స్ లైక్ యూ కెన్ యాడ్ టొమాటో, జింజర్, ఏదైనా పుదీనా అన్ని కలిపి ఫ్లాక్స్ సీడ్ చట్నీ లాగా యూస్ చేయొచ్చు. ఎక్కువ హీట్ చేస్తే కర్రీస్లో ఇట్లా కొంతమంది ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా కర్రీస్లో పెడుతున్నారు, అది తప్పు. omega-3, omega-6 అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో వెరీ మైల్డ్ రోస్టింగ్ ఆర్ టేక్ ఇట్ లైక్ ఎ చట్నీ, దట్ ఇస్ బెస్ట్ వే. సో ఎక్కువ కుక్ చేయకుండా, ఎక్కువ హీట్ చేయకుండా చూసుకోవాలి. ఎస్. అండ్ వీటిని కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లాగే ఓవర్ నైట్ సోక్ చేసి తీసుకోవచ్చు అంటారా, లేదంటే అలాగే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చా? డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయవచ్చు. వీటిలో సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి సోక్ చేసి తీసుకుంటే స్పెషల్లీ పీసీఓడి వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. So because they have lot of hormone imbalances. Yes. So PCOD people or people with irregular menstrual cycle, they can take overnight soaked sunflower seeds. సో పీసీఓడి, పీసీఓఎస్ అనేది ఇప్పుడు మహిళల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము డ్యూ టు మెనీ రీజన్స్ అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు? డ్రై ఫ్రూట్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, ఏ విధంగా యూస్ చేస్తే కొంచెం ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయొచ్చు అంటారు? పీసీఓడి వాళ్ళకి స్పెషల్లీ వెయిట్ గెయిన్తో సంబంధం ఉంటుంది. పీసీఓడి, పీసీఓఎస్ మోస్ట్లీ అంటే 80% కేసెస్లో ఎక్కువ బిఎంఐ, ఎక్కువ వెయిట్ గెయిన్ వాళ్ళకే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు కొలెస్ట్రాల్ ఇంక్రీజింగ్ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు ఆర్ రేసిన్స్, ఇవి ఎక్కువ క్వాంటిటీ, కిస్మిస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మరి వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతుంది. అది ఒకటి ప్రికాషన్ తీసుకోవాలి. బ్లాక్ రేసిన్స్ చాలా మందికి ఎఫెక్ట్, వెరీ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాను. స్పెషల్లీ నా పేషెంట్స్కి నేను బ్లాక్ రేసిన్స్ ఇంకా ఆ బాదాం ఇచ్చాను ఓవర్ నైట్ సోక్ చేసి ఎంప్టీ స్టమక్. అప్పుడు వెరీ గుడ్ రిజల్ట్స్ ఫర్ పీసీఓడి. రెగ్యులరైజ్ ఆఫ్ ఆ వాటర్లో ఒక స్ట్రాండ్ కేసర్, సాఫ్రన్ కలిపి తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. బట్ పేషెంట్ ఉండాలి, అట్లీస్ట్ 4 to 5 months కంటిన్యూస్ చేస్తే అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు బాదంతో పాటు ఆ సోక్ చేసినటువంటి వాటర్ని కూడా తీసుకోవాలి కన్జ్యూమ్ చేయాలంటే. ఇంకా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే బాదాం కవర్ పీల్ చేసి తీసుకోవాలి, ఎందుకంటే బాదాం కవర్లో యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫైటేట్స్ అంటారు వాళ్ళు. ఆ ఫైటేట్స్తో బాదాం కన్జ్యూమ్ చేస్తే మరి ఆ న్యూట్రియంట్స్ ఏం అబ్జర్ప్షన్ ఉండదు. సో ఫస్ట్ పీల్ దట్ బాదాం అండ్ దెన్ కన్జ్యూమ్ ఇట్. ఓకే. సో డ్రై బాదాం కూడా కొంతమంది తింటూ ఉంటారు కదా ఈవినింగ్ టైమ్స్ లో కావచ్చు, అలా తీసుకోవచ్చు అంటారా? అది తప్పు యాక్చువల్లీ, ఎందుకంటే మరి దాంట్లో ఫైటేట్స్ ఉన్నాయి. ఆ పీల్ ఆల్రెడీ కంబైన్ విత్ డ్రై బాదాం, అది కొంచెం న్యూట్రియంట్ అబ్జర్ప్షన్తో ఇబ్బంది అవుతుంది. అందుకే బెటర్ టు టేక్ ఇట్ ఓవర్ నైట్. అదర్ డ్రై ఫ్రూట్స్ యూ కెన్ టేక్. మరి ఒక జాగ్రత్త, సన్సెట్ తర్వాత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే కూడా డైరెక్ట్ వెయిట్ గెయిన్ అవుతుంది. ఓకే. సో అవి తొందరగా డైజెస్ట్ అవ్వవు కాబట్టి ఆ టైంలో న్యూట్రియంట్ డెన్స్ కదా, మరి ఆ డైజెషన్ కూడా స్లో డౌన్ అవుతుంది అండ్ క్యాలరీస్ కూడా ఎక్కువ. సో డోంట్ టేక్ మోర్ ఆఫ్ మిల్క్ షేక్స్ విత్ లాట్ ఆఫ్ దిస్ బాదాం అండ్ ఆల్, స్పెషలీ సన్సెట్ తర్వాత. ఈ మధ్య ఈ బాటిల్డ్ బాదాం మిల్క్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా, దాంట్లో హెవీ షుగర్ ఉంటుంది, హెవీ బాదాం ఉంటుంది, అది స్పెషలీ నైట్ టైంలో తీసుకోవద్దు. ఓకే. సో ఓవరాల్ గా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఓవర్ నైట్ సోక్ చేసి యూస్ చేస్తే బెస్ట్ అని అంటారు. అండ్ కిడ్స్ కి కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు అంటారా? మీరు చెప్తున్నారు ఇందాక క్వాంటిటీ అని, ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. మరి కిడ్స్ కి ఏ విధంగా ఇవ్వచ్చు పిల్లలకి? కిడ్స్ కి ఏంటంటే మెటబాలిజం వెరీ షార్ప్ ఉంటుంది, వెరీ హై ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఆడుతూ ఉంటారు. కానీ ఇది హెల్దీ అని ఈ మధ్య ఒక ట్రెండ్ వచ్చేసింది. చిన్న టాడ్లర్స్ కి కూడా పూరా ఫుల్ డబ్బా డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారు పేరెంట్స్. ఆ టాడ్లర్స్కి స్పెషల్లీ 2 years 2 to 3 years పిల్లలకి ఆ డైజెస్టివ్ ప్రాపర్టీ ఉండదు ఎక్కువగా. అప్పుడు మీరు ఇంత న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ ఇస్తే ఇండైజెషనే అవుతుంది. వాట్ ఎవర్ న్యూట్రియంట్స్ ఉన్నాయి అవి దే విల్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. బీ వెరీ కేర్ఫుల్. చిల్డ్రన్ స్పెషలీ యాక్టివ్ ఏజ్ అంటే 4th class నుంచి 10th class వరకు ఫుల్లీ యాక్టివ్ చిల్డ్రన్కి ఎంతైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ వెరీ స్మాల్ చిల్డ్రన్ and adults, be careful with the matra.
సో చూస్తున్నారు కదండి, చాలా మంది డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా ఈ మధ్య కాలంలో తమ డైట్లో చేర్చుకుంటూ ఉన్నారు. వెయిట్ లాస్ కోసం కావచ్చు, అలాగే బ్యాలెన్స్డ్ డైట్ కోసం కావచ్చు, ఇంకా మంచి న్యూట్రిషన్స్ అందాలి అన్న ఉద్దేశంతో కావచ్చు. కాబట్టి అలాంటప్పుడు ఏ విధంగా యూస్ చేయాలి, ఒక డ్రై ఫ్రూట్స్ని కావచ్చు, ఒక సీడ్స్ని కావచ్చు, ఎలా యూస్ చేస్తే వాటిలోని పోషకాలన్నీ కూడా మనకి కరెక్ట్గా అందుతాయి అనే విషయాలు మనకి మేడం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల కూడా మంచిది కాదు, కనీసం ఒక 2-3 అలా క్వాంటిటీ తీసుకున్నట్లయితే కనుక మంచిది అని చెప్తున్నారు. సీడ్స్ కూడా ఎలా యూస్ చేయాలో కూడా మనకు క్లియర్గా మ్యామ్ చెప్పారు. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ యూస్ చేసేవాళ్ళు ఈ క్వాంటిటీస్లో ఈ విధంగా యూస్ చేసి చూడండి ఫర్ బెస్ట్ రిజల్ట్స్. అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.